చికెన్ పలావ్ చేస్తున్నా. చికెన్ కడిగి పెట్టుకుని ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపెట్టా. ఎగ్స్, ఇందులో కావాల్సిన కొన్ని కూరగాయ ముక్కలు, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొద్దిగా పెరిగేస్తా. ముందు ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేగిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసి అంతా మసాలా దినుసులు వేగాక ఇవన్నీ వేసి వేపుకొని చికెన్ బాగా వేగాలి. గుడ్లు కూడా వేపుకొని అన్నీ వేగిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒక కప్పు రైస్కి 1.5 వాటర్ పోస్తా. కొద్దిగా కొబ్బరి పాలు కూడా పోస్తా. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్ పలావ్ రెడీ అవుతుంది. అన్నీ వేగిపోయినాయి. చికెన్ అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. తర్వాత రైస్ వేసి ఒక కప్పుకి 1.5 రైస్ వేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్ పలావ్ రెడీ అవుతుంది. చికెన్ పలావ్